ఏమైంది? మాలతి బయటికి పోయి హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఇంకింటికి రాలే. ఫోన్ గిట తీసుకోపోలే. అది ఒకసారి బయటికి పోయి చూసొద్దమ్మా. సరే. మాలతి, ఏడికి పోయినవే? ఇంతసేపు ఏంది? నిన్నే అడుగుతున్నా, చెప్పు. మాలతి, ఏ మాలతి! అరే సూరి, నీకు అనవసరమైన మ్యాటర్, మధ్యలో రాకు. నీ ఏరియా కూడా కాదు ఇది. రే, వాడితో పెట్టుకుంటే రాజుపై మనల్నే తిడతాడు. వాడితో పెంట అవసరమా? చల్ నడు. చాలా థ్యాంక్స్ అండి. మీరు రాకపోయింటే నా పరిస్థితి ఏంటో. థ్యాంక్ యూ సో మచ్. సారీ, మనం వెళ్ళాలి. సారీ. మాలతి, మాలతి, ఏ మాలతి, ఏమైందే? నిన్నే అడుగుతున్నా, మాట్లాడవా నాతోని? మాలతి, నిన్నే అడుగుతున్నా, చెప్పవే. ఏ మాలతి! భద్ర, నన్ను విసిగించవు. పోయి పడుకో. భద్ర, మీ ఇంటి నుంచి కాల్ వచ్చింది. మీ నాన్నకి హెల్త్ బాగాలేదంట. హలో అమ్మా. అమ్మా. ఏమయ్యో, భద్ర వచ్చింది. లేకు. భద్ర, ఎలాగున్నావు? మంచిగున్నమ్మా. బాపు, ఏమైంది బాపు? నాకేం కాలేదు బిడ్డ. నువ్వు మంచిగున్నావా? నేను మంచిగానే ఉన్నా బాపు. ముందు నీకేమైందో చెప్పు. ఏం కాలేదు బిడ్డ. జరంత ఆయాసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయినా. ఒక్క దినం నిద్రపోతే గదే పోతుంది బిడ్డ. ఇట్లా నిర్లక్ష్యం చేస్తే మంచిగుండదు బాపు. పద దావకాను పోదాం మనం. దాకన కొద్దు బిడ్డ. మన ఆర్ఎంపీ డాక్టర్ సీనున్నాడు కదా, గిందాకనే వచ్చి చూసిపోయిండు. ఒక్క దినం పండుకుంటే తగ్గిపోతుందని చెప్పిండు. బిడ్డ, ఇంత మాత్రం దానికి గంత దూరం నుంచి గీడిదాకా రావాలన్నా. అంటే ఏంది బాపు? నీ గిడ బాగోపోతే నేను ఆడ మంచిగుంటానా? అట్లా కాదు బిడ్డ. నువ్వు గీడికొస్తే నీ కాలేజీ పోతావు కదా, మరి ఎట్లా అని. 2 దినాలు కాలేజ్ పోకపోతే ఏం కాదు బాపు. నీకు మంచిగా అయినాకనే నేను మళ్ళా పోతా. ఏమంటారు? దీంట్లో చెప్పేకే ఉంది భద్ర. ఎలాగో నెక్స్ట్ వీక్ ప్రిపరేషన్ హాలిడేస్ కదా, ఒక 4 days ఉండే సార్. బాపు, అమ్మా, అర్జున్, హర్ష. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. గీతు కూడా వచ్చింది బాపు. అట్లనా? మరి మాలతి ఎక్కడ? మాలతికి ఏదో పనుందంటే మధ్యలో దిగిపోయింది. గీతు కూడా దానెంబడే పోయింది. సరే,
మీరు ముక్క తింటారుగా బాబు? ముక్క సిగ్గు లేకుండా తింటామా ఆంటీ? నమస్తే సార్. ఏం మ్యాటరు? సూరి మళ్ళీ ఏదో పని మీద తిరుగుతున్నాడు సార్. ఎవరిచ్చారు? కరుణాకర్. ఓ కాలేజ్ మ్యాటరా? ఎవరు? ఒక అమ్మాయి సార్. పాపం. పేరు? భద్ర. డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి సార్. నువ్వు కూడా బుర్ర బాగానే పడుతున్నావురా. థ్యాంక్స్ సార్. సారీ సార్. నువ్వు బుర్ర పడతావు అనుకోవడం నా తప్పు. నాకు తెలిసి ఈ వీక్లోనే వెళ్తాడు సార్. ఏ వీక్ అయిన వాడు వెళ్ళింది నైటే కదా. ఫాల్తు హర్ష అక్కడ లొకేషన్ సూపర్ గా ఉంది. ఇలాంటి లొకేషన్ లో ఒక సీన్ తీస్తే సూపర్ గా ఉంటుంది. మరి ఇంకా లేట్ ఎందుకు? పక్క వీధిలో మా నాయన పశువులు పాకుంది. పోయి పశువులు పాడి పంటలని ప్రోగ్రామ్ చేపో. చేస్తా. వచ్చి పిడకలు ఎత్తుతావా? ఎత్తి నీ మొహం మీద పిడకలు కొడతా. నా మొక్కనే కదే, నీ మొక్కనే కొడతా. నీ రే ఎందుకు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు? చూడరా, ఎప్పుడు చూసినా నన్ను అలా రెచ్చగొడుతూనే ఉంటది. ఓ అబ్బో, అయ్యగారిని రెచ్చగొడితే మంచాన్ని ఒక్కడి మట్టి కరిపించినాడంట. మోహన్ చూడు. ఒసేయ్, ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుంది. గాయ్స్, ఓ గుడ్ న్యూస్. భద్ర పాడిన సాంగ్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇట్స్ అరౌండ్ 50K వ్యూస్. వావ్, 50Kనా? వావ్. ఇదే ఊప్లో ఇంకో సాంగ్ చేస్తే మనకు మంచి పికప్ ఉంటుంది. ఎవరికి? నీకా? ఎద్దవా. భద్ర, మనం సాంగ్ చేద్దామా? మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఇంకో పాట ఆలోచించాలి. నువ్వు ఆలోచించు, ఇక్కడే చేద్దాం. మనకి ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చింది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వమని, పాటలు పాడమని కాదు. ఇద్దరు టాపర్స్ మన బ్యాచ్లోనే. మార్నింగ్ షూట్ చేసి ఈవినింగ్ చదువుకుందాం. రెండు మేనేజ్ చేయొచ్చు కదా. నువ్వు సాంగ్ ప్లాన్ చేయి, మిగతాదంతా నేను ప్లాన్ చేస్తా. తప్పదా? నీకు పాడటం ఇష్టం లేకపోతే వద్దులే. సూపర్ సెట్. భద్రమా, ఏమైంది బాపు?
ఇప్పుడు నువ్వు పాట పాడినావా? అవును బాపు, మంచిగున్నదా? ఎందుకు పాడుతున్నావు బిడ్డ? మన పాటలు మన కాడనే ఆగిపోతున్నాయి కదా బాపు. పాడి వినిపిస్తే అందరికీ గుర్తుండిపోతాయి కదా. లేదు బిడ్డ, నువ్వు పాడొద్దు. అర్థం కాలే బాపు. నువ్వు పాట పాడకూడదు. ఈ పాటలన్నీ మనకు వద్దు బిడ్డ. ఎందుకొద్దు బాపు? అదంతే. ఈ బాపు మాట మీద మర్యాద ఉంటే ఈ పాటలకు దూరంగా ఉండు. ఎప్పుడు మీరే అడిగి మరీ పాడించుకునేవాళ్ళు కదా. అది వేరు. ఇప్పుడు నువ్వు పాట పాడడం నాకు ఇష్టం లేదు. అది కాదు బాపు. ఏంటి శివన్నా, అర్జెంటుగా రమ్మన్నావు? నాకు భయం వేస్తుంది మాస్టారు. ఎందుకు? భద్ర పాటల మీద మనసు పారేసుకుంది మాస్టారు. కానీ దాని వెనక ఉన్న ప్రమాదం తనకు తెలియట్లేదు. భద్రం పాటలు పాడుతుందా? పాట తన రక్తంలోనే ఉంది మాస్టారు. దాన్ని మనం ఎలాగూ ఆపలేం. కానీ ఆ గొంతు చేరకూడని వాళ్ళకి చేరితే? శివన్నా, జరిగిపోయిన దాన్నే జరగపోయేదాన్ని మనం మార్చలేం. మనం కేవలం పాత్రధారులు మాత్రమే. ఈ కథ భద్రది. తనకి నచ్చినట్టు రాసుకొని. అది కాదు మాస్టారు. ఇచ్చిన మాట మర్చిపోయావా శివన్నా? భద్రకి ప్రమాదం అంటే ఆ ప్రమాదానికి ముందు మన ప్రాణాలుంటాయి. నువ్వేమీ భయపడకు, ధైర్యంగా ఉండు. భద్రాకి ఏమీ కాదు. ఓ పాల ప్యాకెట్. భద్ర ఇంటికి వచ్చిందంట కదా, ఎట్లుంది? మంచిగుంది. జరాగ్. హుసేన్. హలో శివన్న, నేను హుస్సేన్ని. చెప్పు హుసేన్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. భద్ర ఇప్పుడు ప్రమాదంలో ఉంది. ఆ ప్రమాదం పేరు సూరి. ఏం మాట్లాడుతున్నావు హుసేన్? నీకు అన్ని వివరాలు తర్వాత చెప్తాను. ముందు మన వాళ్ళని హెచ్చరించు. వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. సరే, మళ్ళీ వస్తాను నేను. సూరి, గణేష్ ఫోన్ చేసిండు. సూరి, అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళింది. ఫోటో అడ్రస్ నీకు పంపిస్తున్నా. ఇంకేమైనా ఉంటే ఫోన్ చేస్తా. లోతు తెలుసుకుందామని ఒక చెరువులోకి దిగాలనుకున్నాను. కానీ అది సముద్రం అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. భద్ర వెనకాల భద్రకే తెలియని కథ ఇంకోటేదో ఉంది.
బాపు టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నా బిడ్డ. ఎక్కడ బాపు? ఈడ నిద్ర పడతలేదు బిడ్డ, బయట పడుకుంటా. బయట ఇంకా చల్లగా ఉంది. ఏం కాదు బిడ్డ, తువాలుందిగా చుట్టుకుంటా. తన చుట్టూ తనకే తెలియని ఒక రహస్యం ఉంది. ఆ రహస్యంలో ఏదో ప్రమాదం దాగి ఉంది. ఆ ప్రమాదం ఏమైండొచ్చు? ఆ ప్రమాదానికి కారణమైన అసలు నిజమేంటి? సూరి అదే వాళ్ళు శివన్న, మన వాళ్ళతో నేను బయట ఉన్నాను, నువ్వు కంగారు పడకు. లోపలికి ఎవరు రారు. లోపలికి ఎవరైనా వస్తే బయటికి పోరు.